వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఏది కృషి తేజ అనేటువంటి ఏంది, ఏం గమనించారు ఇక్కడ మీరు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకి నల్లికి గాని బొబ్బకి గాని దేనికి గాని తట్టుకొని వచ్చింది. 35 కాడికి వస్తాయి, వేసుకోవచ్చు విత్తనం. రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మనము తేజ సీడ్ అన్వేషణలో భాగంగా ఏపీకి అయితే రావడం జరిగింది. సో మనం తెలంగాణ ఏరియాలో కూడా మీకు చాలా వరకు చూపించాను. సో దాంతోపాటు మనకు ఏపీలో కూడా ఈ రకం ఏ విధంగా పండుతుంది, ఎలా కాస్తుంది అన్న అంశం గురించి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది. సో ఒకసారి రైతు వారి మాటల్లో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏ విధంగా కాసింది, ఏ రకాన్ని ఎంచుకున్నారు అన్న అంశం గురించి పూర్తిగా రైతు వారి మాటలనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు ఏదైతే మీరు చూస్తా ఉన్నారో ఇది ఏ రకం అన్న? ఇది కృషి అన్న, కృషి తేజ. సో ఎలా అనిపించింది అన్న? బాగుందనా? బాగుందా? బాగుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అంటే మొక్క వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగుందనా? విత్తనం తెచ్చుకున్నారా, ఏమన్నా నారు తెచ్చుకొని వేసుకున్నారా? విత్తనం తెచ్చుకున్నారా? మొలక శాతం ఎలా అనిపించింది? పర్వాలేదనా? జనరేషన్ బాగా వచ్చిందా? 100కి ఎన్ని మొక్కలు మొలిచింది అంటారు? 100కి 90 దాకా మొలిచింది. 100కి 90 దాకా మొలిచింది అంటారు. తిరుగులేదంటారు మనకు, అంటే ఈ విషయంలో మొలక శాతంలో తిరుగులేదనా? బాగుందా? సో వేసినప్పటి నుంచి నారు వ్యవస్థ నుంచి మనకు ప్రధాన పొలంలో, అంటే ఇప్పుడు ఈ పంట పొలంలో వేసిన తర్వాత మనకు ముడతని కానీ నల్లిని కానీ తట్టుకొని నిలబడి నిదానంగా వస్తా ఉందా? ఏమైనా అవరోధాలు ఏమైనా ఎక్కువగా వచ్చాయా? పర్వాలేదు, తట్టుకొని వచ్చింది, అన్ని విధాలుగా తట్టుకుందంటారు. ఎన్ని ఎకరాలు ఇప్పుడు మీరు వేసింది? మొత్తం 4 ఎకరాలు అనేది. 4 ఎకరాలు. ఇప్పటివరకు ఏమైనా కాపు ఏమైనా తెప్పించారా? ఒక 10 క్వింటాలు తెప్పించామన్నా. ఒక 10, అంటే ఎకరాకు ఒక 10 క్వింటాలు చొప్పున తెంపారా? ఎకరానికి 10 క్వింటాలు చొప్పున తెంపారు. ఇప్పుడు రెండో కాపు ఆల్రెడీ కోత అనేది కోస్తా ఉన్నారు. సో ఎంతవరకు తెగే అవకాశం ఉందంటారు? ఇంకో మళ్ళీ 10 నుంచి 15 దాకా తెగే అవకాశం ఉంది. 10 నుంచి 15 వరకు. మళ్ళీ మూడో కాపు కూడా మళ్ళీ ఇంకా పచ్చికాయ కనబడతా ఉంది, ఇంకా పూతుంది. ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 18వ తారీఖు మార్చి 18వ తారీఖు నాడైతే ఉన్నాము. ఇప్పటికీ తోట చూసుకున్నట్లయితే ఇగురు చూడండి ఏ మంచిగా వస్తుందో. స్ప్రేలు చేశారా, ఆపేశారా? ఎన్ని రోజులైంది? నెల అయినా కానీ మీరు ఒక్కసారి దగ్గర నెల అయిందా? చూడండి అసలు ముడత శాతం కానీ నల్లి ప్రభావం కానీ ఏమీ లేకుండా ఉన్నట్టుగా ఎంత చక్కగా వస్తూ ఉందో చూడండి. సో నల్లి ఉంది, పూతలో చూసుకున్నట్లయితే నల్లి ఉంది చూడండి, నల్లి అనేది ఉంది. ఉన్నా కానీ ఎటువంటి ఆకుకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎంత క్లీనప్గా మంచి చక్కటి పూత అనేది వస్తూ ఉంది. మార్చి 18వ తారీఖు నాటికి సో మొదటి కాపు తెంపించుకున్నారు, ఒక 10 క్వింటాలు అయ్యింది. ఇప్పుడు రెండో కాపు తెంపుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుందంటారు? 10 నుంచి 15 వరకు అవుతుందంటారు అందాదా. సో మళ్ళీ ఇంకొక కాపు ఎంతవరకు తెగే అవకాశం ఉందంటారు? ఇంకా 10 దాకా తెగిద్దాం. ఇంకా 10 దాకా తెలుసు. సో దగ్గర 30 క్వింటాలు 35 క్వింటాలకు రీచ్ అయిందంటారు. మంచి రకమేంటారా ఈ కృషి తేజ అనేటువంటి? మంచి రకమేనా? కృషి అగ్రి జెనెటిక్స్ వారి కృషి తేజ. సో ఎవరు మీకు ఇక్కడ అందించింది? ఇది రాంబాబు అన్న. సో ఏంటి మీకు సీడ్ తీసుకొచ్చి ఇచ్చారా? సీడ్ తీసుకుని నమ్మకంగా, అంటే మీరే కావాలని తీసుకున్నారా లేదంటే ఈ రకం బాగుంటుందని రాంబాబు అన్న గారు ఇవ్వడం జరిగింది? రాంబాబు అన్న ఈ రకం వేయండి, ఈ సంవత్సరం బాగుండిద్ది, ఈ సీడ్ 30 నుంచి 30 దాకా దిగుబడి కానీ దేనికైనా పనికి వచ్చింది అని చెప్పారు. మరి చెప్పినట్టుగా మరి ఇక్కడ వచ్చిందంటారా? వచ్చింది. కనబడుతుందా? కనబడుతుంది. రిజల్ట్ కూడా అంతే ఉంది, కనబడుతుంది అన్న. కాయ గనుపు అనేది దగ్గరేనా? గనుపు దగ్గరే. నల్లి గాని అన్నిటి గాని చెప్పండి. నల్లి గాని దేని గాని తట్టుకుంటుంది. మంచి విత్తనమే. వైరస్ లాంటిది ఏమైనా ఎఫెక్ట్ అలాంటి ఎఫెక్ట్ కూడా తట్టుకుంది విత్తనం. ఏమైనా విల్ట్ అంటే చనిపోవడం లాంటి మొక్క చనిపోవడం అలాంటి ఏం లేదు. అలాంటి అన్ని విధాలా విల్టుని తట్టుకున్నది, వైరస్ ని తట్టుకుని మంచి ముడతను తట్టుకుని నిలబడేటువంటి రకంగా అయితే మనం చెప్పొచ్చు. నేను రైతులకు ఆ మాట చెప్పొచ్చు. సో ఎంత దిగుబడి వచ్చిందంటారు? ఇది మొత్తం మీద 30 ఓవరాల్ గా కటింగ్ అయ్యేంత వరకు 30 నుంచి 35 వస్తుందంట. అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? మీ పేరు? హరియానా. ఎక్కడ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంటారు? మీరు 4 ఎకరాలు చేస్తా ఉంటారు. ఏ రకం వేసుకున్నారు? ఇది కృషి తేజ వేసారా? మరి ఇదే రకంగా ఉందా మీది కూడా? బాగుందా? వేసుకోవచ్చు అంటారు రైతులైతే? ఖచ్చితంగా. సో మీరు కూడా అక్కడ రాంబాబు అన్న గారి దగ్గరేనా? సో అందరు మ్యాక్స్ కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి అంటారా? ఖచ్చితంగా వేసుకోవచ్చు. అన్నగారు ఏం చూపించిన ఇంత అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ లో అందిస్తా ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి రాంబాబు. 20 సంవత్సరాల నుంచి అందిస్తా ఉన్నారు. అప్పటి నుంచి అన్నగారి దగ్గర తీసుకున్నారు. నమ్మకంతో ఎప్పుడు కూడా ఏం ఫెయిల్ అనేది అవ్వలేదు. ఇప్పుడు బాగుందంటారు? ఓకే రైట్. అన్న నమస్తే అన్న, ఏం పేరన్నా? మంత్రనాయక్. అన్న ఏదైతే కృషి తేజ ఏదైతే ఉందో ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుందా? వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఏది కృషి తేజ అనేటువంటి ఏం గమనించారు ఇక్కడ మీరు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకి నల్లికి గాని బొబ్బకి గాని దేనికి గాని తట్టుకొని వచ్చింది.
35 కాడికి వస్తాయి, ఆ, వేసుకోవచ్చు విత్తనం. ఈజీగా వేసుకోవచ్చు అంటారు. రైతులు అయితే బాగుంటుందా వేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. 30 ఇప్పుడు ఇదే ఇది ఎంత 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 అంటారు? 35 కాడికి అవుద్ది. 35 కాడికి అవుతుంది. ఏ ఊరన్నా మంది ఇది? గంగుపల్లి తండ, గంగుపల్లి తండ. ఏ మండలం ఇది? గొల్లాపల్లి. గొల్లాపల్లి. ఏ జిల్లా కిందకి వస్తుంది? పల్నాడు. పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా ఏ తండ ఇది? గంగుపల్లి తండలో అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే 30 నుంచి 35 క్వింటాల దిగుబడి అయితే వస్తుందంటారు. ఈ యొక్క కృషి అగ్రిజెనెటిక్స్ వారి కృషి తేజ అనేటువంటి వెరైటీ కనుక ఎంచుకున్నట్లయితే ఇక్కడ ఎంతమంది రైతులు వేసి ఉంటారు ఈ వెరైటీని? దాదాపు 100 మంది చిల్లర. ప్రతి ఒక్కరిది మరి ఈ రీతిలో ఉందా? పర్వాలేదు, కృషి పర్వాలేదు. సో నేను ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఇంత ముందు కూడా ఒక 2-3 ఫీల్డ్ వెళ్ళాను. ప్రతి ఒక్కరిది కూడా 30-35 క్వింటాల పైబడే ఉంది. బాగుంది. సో చాలా వరకు కూడా వేసుకోదగ్గ వెరైటీ అండి. 100% కృషి అగ్రిజెనెటిక్స్ వారి కృషి తేజ అనేటువంటి వెరైటీ. ఈ వెరైటీ కనుక కావాలి అనుకున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అదేవిధంగా పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సో కాబట్టి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సీడ్ ఎంపిక అనేది రైతుకి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా కూడా సీడ్ ఎంపిక చేసుకునే ముందు 100కు 100% అనేది ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా మంచి రకాన్ని ఎంచుకొని మంచి లాభాలు పొందుతారని అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.